బ్రదర్ని బట్టి కూడా దేవునికి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను. మరి దైవ సేవకులతో వచ్చిన వారికి కూడా మా యొక్క హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఈ సమయాన్ని దైవ సేవకులకు అప్పగించున్నాను. దేవుడు ఈ మాటలను దీవించును గాక. హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. మీ అందరికి కూడా యేసు ప్రభు నామములో శుభములు తెలియజేస్తున్నాను. ఒకసారి యోహాను సువార్త 5వ అధ్యాయం వైపుకు వెళదాం. చక్కటి మాటలు దేవుడు మన కొరకు ఈరోజు సిద్ధపరిచి ఉంచినటువంటి మాటలు మీ ముందు ఉంచాలి అని నేను ఆశపడుతున్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయం 47వ వచనము. మీరు అతని లేఖనములను నమ్మిన ఎడల నా మాటలు ఎలాగూ నమ్ముదురనరు. మీరు అతని లేఖనములను నమ్మని ఎడల నా మాటలు ఎలాగూ నమ్ముదురని. తల వంచుకుంటే ప్రార్థన చేసుకుందాం. ప్రభు వైపు చూద్దాం. ప్రభు మనతో ఇలాగ మాట్లాడలాగున ఈరోజు ఉదయము మన జీవితాలలో తనదైనటువంటి శైలిలో తనదైనటువంటి ఒక ముద్ర మన హృదయాల్లో వేయాలి అని మనం దేవుని వైపు చూద్దాం. పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించలాగున, పరిశుద్ధాత్ముడు మనల్ని ఒక నూతనమైనటువంటి ప్రత్యక్షతలో మనల్ని తీసుకుని వెళ్ళలాగున మనం దేవుని వైపు చూసి పరిశుద్ధాత్మని శక్తిని అడిగి ఆయన వైపు చూద్దాం. ప్రభువా నీకు స్తోత్రం, నీకు వందనాలు. మీరు మా మధ్యలో ఉండండి, మీరు మాతో మాట్లాడండి. ప్రభువా మేము ఎన్నో విషయాల్లో మీ దగ్గర నుంచి ఇంకా పొందుకోవాల్సినటివి, ఇంకా నేర్చుకోవాల్సినవి, ఇంకా మిమ్మల్ని పోలి జీవించటానికి, ఇంకా మిమ్మల్ని పోలి మీ స్వరూపంలోకి రావటానికి ఎన్నో ప్రదేశాలు మా జీవితాల్లో ఉన్నాయి. సహాయం దయచేయండి. మీరు అడిగే ప్రశ్నలు మా జీవితాలను మార్చలాగున మాకు సహాయం దయచేయమని చిన్న ప్రార్థనను యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. హల్లెలూయా. ఈరోజు నేను మీకు 3 ప్రశ్నలు, యేసు ప్రభు వారు వేసిన 3 ప్రశ్నలు గుర్తు చేస్తాను. యేసు ప్రభు ఈ లోకంలో మనలాగా నీలాగా నాలాగా మానవుడిగా జన్మించినప్పుడు, ఆయన ఈ లోకంలో మనలాగా మనతో పాటు సంచరించినప్పుడు అడిగినటువంటి ప్రశ్నలు దాదాపు 135 నుంచి 136 ప్రశ్నలు ఉన్నాయి. 135 ప్రశ్నలు ఈరోజు మనం చూసుకోలేం కాబట్టి అందులో ముఖ్యమైన 3 ప్రశ్నలు నేను మీకు వేస్తాను. ముఖ్యమైన 3 ప్రశ్నలు మన జీవితాల్లో ఒక అనుభవం లాగా ఉండాలి అని నేను ఆశపడుతున్నాను. ఆ 3 ప్రశ్నలు మన జీవితాలను ఏ విధంగా సంధిస్తాయి అన్న విషయం మీరు ఒకసారి గమనించాలి అన్నది ఈరోజు ఉదయం నేను మీకు ఇచ్చే ఒక ఇన్విటేషన్, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను అలాంటి ప్రశ్నల వైపు చూడటానికి. మొట్టమొదటి ప్రశ్న మనం ఏం చదివాము అంటే, ఈరోజు మోషే చెప్పనిది కనుక మీరు నమ్మకపోతే మీరు నన్ను ఎలా నమ్ముతారు, నన్ను ఏ రకంగా నమ్ముతారు అని యేసు ప్రభు ప్రశ్నిస్తున్నాడు. యేసు ప్రభు ఈ లోకంలో సంచరించినప్పుడు, యేసు ప్రభు ఈ లోకంలో మనలాగా జీవించి మనలాగా ఒకరోజు పుట్టినప్పుడు తన తల్లిదండ్రులు కూడా బహుశా వారికి దూత చెప్పినటువంటి మాట దూత ఏమని చెప్పాడు వచ్చి, దయాప్రాప్తురారా నీకు శుభము, ఏం జరగబోతోంది, పరిశుద్ధాత్ముడు నిన్ను ఆవరించును, సర్వశక్తిని యొక్క శక్తి నీ మీద కమ్ముకొనును, కాబట్టి నువ్వు గర్భవతి అవుదువు, ఒక కుమారుని కన్నుదువు, ఆయనకు పేరు ఏమని పెడతావు, యేసు అని పెడుదువు అని చెప్పారు. ఆ తరువాత మరియా భయంతోనూ దేవుని ఎడల భక్తితోనూ యేసు ప్రభువును పెంచుతూ వచ్చింది. ఒకసారి ఆయన చిన్నగా ఉన్న సమయంలో, దాదాపు 12 ఏళ్ల సమయంలో దేవుని ఆలయంకి తీసుకుని వెళ్ళారు. దేవుని ఆలయంలో అక్కడ ఇవ్వాల్సినటువంటి బలులు ఇవ్వటానికి, వీరంత పేదవాళ్ళు కాబట్టి చిన్న గువ్వపిట్టను తీసుకెళ్లారు. బలు ఇవ్వటానికి తీసుకెళ్లిన సమయంలో యేసు ప్రభు వారు కొంతమంది శాస్త్రులు ఉంటారు కదా, చదివిన వాళ్ళు, బాగా తెలిసిన వాళ్ళు, థియోలాజికల్ పండితులు, వాళ్ళ ఎదుట నిలబడుకొని వాళ్ళని కొన్ని ప్రశ్నలు అడుగుతుంటే వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. వీడు మన వడ్రంగి యోసేపు కుమారుడు కాదా, వీడు ఎక్కడ చదువుకోవడానికి వెళ్ళాడు, ఏ కాలేజీకి వెళ్ళాడు, మొత్తము లేఖనాలన్నీ చెప్పేస్తున్నాడు, లేఖనాలన్నీ మనకు తెలియని కూడా అడుగుతున్నాడేంటి అన్నట్లుగా వాళ్ళకే ఒక రకమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే ఆ రోజుల్లో లేఖనాలు చదవటానికి, ఆ రోజుల్లో లేఖనాలు అధ్యయనం చేయటానికి మంచి కాలేజెస్ ఉండేటివి, మంచి యూనివర్సిటీస్ ఉండేటివి. ప్రాముఖ్యంగా యెరూషలేము చుట్టుపక్కల ప్రాంతాల్లో, ఈరోజు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎలాగైతే బైబిల్ చదవటానికి బైబిల్ కాలేజెస్ ఉన్నాయో అలా ఉండేటివి. ఆ సమయంలో వీడు ఏ కాలేజీకి వెళ్ళలేదు, ఏ బడిలోనూ ఎక్కడా చదవలేదు, కానీ
అడిగే ప్రశ్నలు చూస్తే మాత్రం మనకు చాలా కష్టంగా ఉంది, ఎవరితను అని ఆశ్చర్యపోయారు. అయితే అవన్నీ చేస్తూ ఉన్న సమయంలో యేసు ప్రభు ఏదో ఒక చక్కటి మాటను మనకు గుర్తు చేస్తున్నాడు అన్న విషయము మనం గుర్తు తెచ్చుకోవాలి. ఇప్పుడు ఏంటి ఆ మాటను గుర్తు చేస్తున్నాడు అంటే, లేఖనములు మోషే వ్రాసినటువంటి లేఖనములు అని ఆయన అన్నప్పుడు ధర్మశాస్త్రమును మాట్లాడుతున్నాడు. ఇదే యేసు ప్రభు ప్రవక్తల గ్రంథాలలోనూ, మోషే వ్రాసినటువంటి ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథాలలోనూ నా గురించి వ్రాసిన మాటలు మీరు మర్చిపోయారా అని కూడా అడిగాడు. సో లేఖనములు యేసు ప్రభువు రాక ముందు వరకు, ఆయన జన్మించటానికి ముందు వరకు చెబుతున్నటువంటి లేఖనాలు యేసు ప్రభువు గురించే మాట్లాడుతున్నాయి, అవి నా గురించే మాట్లాడుతున్నాయి అని చెప్పటం కోసం ఆయన ఆ మాట చెప్పినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఈరోజు మొదటి ప్రశ్న మనం వేసుకోవాల్సింది మనం ఏమిటంటే, ఈ లేఖనములు నాకు తెలుసా? ఈ లేఖనములు తెలుసుకోకపోతే ఈ యేసు ఎవరైతే నా జీవితంలోకి వచ్చాడో ఆ యేసుని గురించి నాకు ఇంకా తెలీదు అన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇది ప్రాముఖ్యంగా యేసు ప్రభువారే అడిగినటువంటి ప్రశ్న. ఏమని అడుగుతున్నాడు? మళ్ళీ ఒకసారి చదువుతారా? మీరు అతని లేఖనములను నమ్మని యెడల నా మాటలు ఎలాగు నమ్ముదురు నేను. రెండు మాటలు ఇక్కడ మనం చూసుకోవాలి. మొదటిది లేఖనములను నమ్మితే, రెండవది ఈయనను నమ్ముతారు. లేఖనములను నమ్మాలి అంటే ముందు లేఖనములు ఏంటో తెలియాలి, లేఖనములను చదవాలి. లేఖనములు ఏ లేఖనాలు యేసు ప్రభువు గురించి ఎంత వివరంగా, ఆయన పుట్టడానికి ముందు ఎన్ని సంవత్సరాలు లేకపోతే ఎన్ని శతాబ్దాలకు ముందు రాశారు అన్న విషయం మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు మన విశ్వాసము పదిలమవుతుంది. మన విశ్వాసము రోజు రోజుకు ఏమవుతుంది? గట్టిపడుతుంది. మనం కట్టుకునేటటువంటి మన విశ్వాసపు ఇల్లు ఒక మంచి పునాది మీదకి వస్తుంది. ఏంటా పునాది? లేఖనం అనే పునాది. లేఖనం అంటే ఇంకెవరో కాదు. లేఖనం అంటే ఎవరు? మన చేతిలో ఉన్నటువంటి బైబిల్ పుస్తకం గురించి నేను మాట్లాడుతున్నాను అనుకుండేరు పొరపాటున. మన చేతిలో ఉన్నటువంటి బైబిల్ పుస్తకము ఆ లేఖనమును అక్షర రూపములో వ్రాసి ఇచ్చారు. అంతేకాని లేఖనము ఎవరు? ఒకసారి చూస్తారా? యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము. ఆది యందు ఏముండెను? ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. హల్లెలూయా! ఎవరు వాక్యము? దేవుడు. ఎవరిని గురించి చదివితే ఎవరు అర్థమవుతారు? దేవుడిని చదివితే దేవుడిని అర్థమవుతారు. దేవుడిని చదివితే దేవుడు అర్థమవుతాడు. దేవుడు అర్థం అవ్వాలి అంటే మన చేతికి తనను గూర్చి వ్రాసి ఇచ్చినటువంటి అక్షర సంపద అయినటువంటి ఈ బైబిల్ను చదవాలి. కానీ ఈ బైబిల్లో ఉన్నటువంటి అక్షరము మనకు జీవితమునిస్తుంది అని చాలామంది అనుకుంటారు. అక్షరము చంపును కానీ ఆత్మ జీవమునిచ్చును, జీవింపజేయును. దాని వెనుకున్నటువంటి ఆత్మ మనకు కావాలి. ఆ అక్షరములు వ్రాసి ఇచ్చినటువంటి దేవుని ఆత్మ మనకు కావాలి. ఆ అక్షరములలో, ఆ దేవుని వాక్యములో ఉన్నటువంటి సంపద మనకు కావాలి. దేవుని వాక్యంలో ఉన్నటువంటి లోతులు మనకు కావాలి. దేవుని వాక్యంలో ఉన్నటువంటి సత్యము మనకు కావాలి. ఇదంతా తెలుసుకోకుండా ఊరికే న్యూస్ పేపర్ లాగా చదువుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, ఏ పుస్తకానికైనా సరే ఆ పుస్తకానికి బైబిల్కు ఏమి తేడా ఉండదు. ఏమి తేడా ఉండదు. చాలామంది 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు క్రైస్తవ కుటుంబాల్లో పుట్టి బైబిల్ చదువుతూనే ఉన్నారు. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? రాలవు. ఓన్లీ బైబిల్ చదువుతాం అంతే. మన జీవితాల్లో మార్పు రాదు, మన దృక్పథాల్లో మార్పు రాదు, మన సంబంధాల్లో మార్పు రాదు, సంఘానికి మనకు ఉండేటటువంటి కమిట్మెంట్లో మార్పు రాదు, దేంట్లోనూ మార్పు రాదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది. కానీ మన జీవితాల్లో, మన సంఘంలో, మన సమాజంలో, మన కుటుంబాల్లో మార్పు రావాలి అంటే ఈ దేవునితో సంబంధంలోకి రావాలి, ఈ వాక్యమును తెలుసుకోవాలి. ఒకసారి చూస్తారా? వాక్యమును గురించి తెలుసుకునే విషయంలో యేసు ప్రభువు వారు పాత నిబంధనలో తాను ఏ విధంగా మాట్లాడుతున్నాడు అన్న విషయము చూడటానికి ముందు ఇది గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, వాక్యమును అర్థం చేసుకోవటం, వాక్యములో ఎదగటం అన్నది కేవలము మనకు ఏదో చేయాలి కాబట్టి చేయటం కాదు. ఇది అవసరత. దిస్ ఈజ్ ఎ నీడ్. అది మనకున్న అవసరం. మన అవసరం కోసం మనం చదవాలి. ఉదాహరణకు భోజనం చేయటం నా అవసరత. చేయకపోతే ఏం చేస్తాను? చస్తాను. గాలి పీల్చటం నా
అవసరత, నా మనుగడకు కావలసినటువంటి అవసరత. నేను గాలి పీల్చకపోతే ఏమవుతాను? చచ్చిపోతాను. అలాగే మనుష్యుని ఆత్మ ఉజ్జీవింపబడాలి అంటే, మనుష్యుని ఆత్మ బ్రతికి ఉండాలి అంటే, మనుష్యుని ఆత్మ దేవునికి దగ్గరగా ఉండాలి అంటే వాక్యము చదివి తీరాలి, వాక్యమును అర్థం చేసుకొని తీరాలి. అందులో ఆప్షన్ ఏమీ లేదు. చదివితే చదవచ్చు, లేకపోతే లేదు అని అనుకోవటానికి లేదు. ఇది అవసరత, మన అవసరత. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనము. ఎవరైనా గట్టి చదువుతారా? బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను, నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షతలు చూపిస్తూ వస్తున్నాడు. పురాతన కాలం మొదలుకొని అంటే ఆది కాండము మొట్టమొదటి అధ్యాయంలో ఎవరైతే ప్రత్యక్షత చూపిస్తూ వచ్చారో, నేటి వరకు మన జీవితాల్లో ఎవరైతే ప్రత్యక్షతలు చూపిస్తూ వస్తున్నారో ఆయన ఎవరు? బెత్లెహేము ఎఫ్రాతాలో రాబోతున్నటువంటి క్రీస్తు అని యేసు ప్రభువు జన్మించక ముందు కొన్ని వందల సంవత్సరాల క్రితము ఆయన గురించి చెప్పినటువంటి మాట ఇది. కొన్ని వందల సంవత్సరాల క్రితము యేసు ప్రభువు గురించి చెప్పినటువంటి మాట. నేను ఎందుకు మిమ్మల్ని ఈ మాట చదివించాను అంటే, లేఖన సారాంశము సత్యము. లేఖన సారాంశము సత్యము మాత్రమే కాదు, లేఖన సారాంశమే క్రీస్తు. జాగ్రత్తగా వినాలి. లేఖన సారాంశము క్రీస్తు. పాత నిబంధన గ్రంథంలో లేదా పాత నిబంధన కాలంలో మనకిచ్చినటువంటి ప్రతి ఆజ్ఞ క్రీస్తును సూచించేదే. ప్రతి పండుగ క్రీస్తును సూచించేదే. ప్రతి దినము క్రీస్తును సూచించేదే. ఉదాహరణకు పస్కా పండుగ, ఉదాహరణకు సబ్బాతు దినము. ప్రతి శుభ గడియ యేసు ప్రభువు యొక్క రాకడను సూచించినదే. 2000 సంవత్సరాలకు పైగా వస్తాడు అని చెప్పిన వాళ్ళే, వస్తాడు వచ్చి మమ్మల్ని రక్షిస్తాడు అని అనుకున్న వాళ్ళే చివరికి ఆయన వచ్చిన తరువాత ఆయనను గుర్తించలేకపోయారు. ఏం చేయలేకపోయారు? గుర్తించలేకపోయారు. ఎందుకు గుర్తించలేకపోయారు అంటారు? ఏముంది ఇక్కడ? నన్ను గూర్చి వ్రాసిన మీరు లేఖనములలో నమ్మని ఎడలా, మీరు మోషే వ్రాసిన లేఖనములను నమ్మని ఎడలా నన్ను ఎలా నమ్ముతారు? మీరు లేఖనములను దేవుని శక్తిని ఎరుగకయే పొరపడుచున్నారు అని లూకా వ్రాసిన సువార్తలో ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడిన వాళ్ళతో ప్రభు సమాధానం చెప్పాడు. మీరు లేఖనములను దేవుని శక్తిని ఎరుగకయే పొరపడుచున్నారు. మనము క్రైస్తవ జీవితాల్లో ఎందుకు పొరపడతాం? లేఖనములను ఎరుగకపోతే పొరపడతాం, లేఖనములను చదవకపోతే పొరపడతాం. హల్లెలూయా! ఎందుకు హల్లెలూయా చెప్పారు? లేఖనం చదవనందుక, చదువుతున్నందుకు చెప్పాలి. ఈ లేఖనము మీ జీవితాల్లో, మీ నరనరాల్లో ఇంకిపోయినందుకు చెప్పాలి. ఈ లేఖనము మీకు సంబంధాలకు బంకలాగా ఉన్నందుకు హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా! ఈ లేఖనము మీ జీవితాలను కట్టడానికి ఒక మంచి ఫౌండేషన్, ఒక మంచి పునాదిగా ఉన్నందుకు హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా! మీ జీవితాల్లో పని చేయకుండా లేఖనము కేవలం ఒక పుస్తకంలాగా తల కింద పెట్టుకొని పండుకోవడానికి పనికొస్తే ఎందుకు పనికిరాదు. మీ జీవితాలను ఎందుకు పనికొచ్చేదిగా చేయటానికి ఈ లేఖనము సరిపోదు. ఎందుకు? ఈ లేఖనాన్ని మనలో నుంచి వెళ్ళనివ్వట్లేదు కాబట్టి. ఎప్పుడు తల కింద పెట్టుకొనే పడుకుంటున్నాం కాబట్టి. చిన్నప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు. అతను ఏం చేసేవాడంటే బైబిల్ తల కింద పెట్టుకొని పడుకునేవాడు. నేను అడిగేవాడిని, ఎందుకు బైబిల్ కింద పెట్టుకుంటావు తల కింద అని అంటే, దయ్యాలు రావురా దగ్గరికి అన్నాడు. ఎందుకంట మనలో చాలామంది ఇంకా అలాంటి చిన్నతనంలోనే బ్రతుకుతున్నాం. బైబిల్ ఎందుకు అంటే దయ్యాలు రాకుండా ఉండటానికి, బైబిల్ ఎందుకు అంటే దురాత్మలు పోవటానికి, బైబిల్ ఎందుకు అంటే ఇవన్నీ చిల్లర దురాత్మలు. ఇవి కాలుతుందంతే పోయేవి, చిల్లరవి ఇవన్నీ. రే పో అంటే వెళ్ళిపోతాయి. కానీ పెద్ద దురాత్మలు ఉన్నాయి కొన్ని, అవి తల కింద పెట్టుకుంటే పోవు. ఏమంటారు? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో శరీర క్రియలు ఉన్నాయి. ఏమున్నాయి? శరీర క్రియలు ఉన్నాయి. సమయం దొరికినప్పుడు ఎప్పుడైనా చూడండి. ఆత్మ ఇచ్చు ఫలము ఒక చోట ఉంటే
ఆత్మ ఫలముకు ముందు శరీర క్రియలు ఉన్నాయి. మత్సరం, కోపం, ఈర్ష్య, అవతలవాడి మీద క్రోధం, అవతలవాడు ఎదుగుతున్నాడే అని చూడలేనటువంటి కన్ను. ఇవి పెద్ద దయ్యాలు. పెద్ద తల కింద పెట్టుకొని పండుకుంటే బైబిలు పోవు. ఎప్పుడు పోతే తెలుసా అవి? ఈ బైబిల్ మనల్ని చదవాలి. మనం బైబిల్ చదవటం కాదు, ఈ బైబిలే మనల్ని చదవాలి. మన అణువు బైబిల్ నిండుకోవాలి. మన అణువు బైబిల్ శుద్ధి చేయాలి. మన జీవితాల్లో ప్రతి సంబంధము బైబిల్ యొక్క దృక్పథము క్రిందికి రావాలి. మన ఆలోచన ప్రతి ఒక్కటి బైబిల్ దృక్పథం కిందికి రావాలి. మనం చేసే వ్యాపారం బైబిల్ క్రిందికి రావాలి. మనం చేసే సంసారం బైబిల్ క్రిందికి రావాలి. సంసారానికి బయట ఉన్న సంబంధాలను బైబిల్ ఏం చెప్తుంది? తీసేయి అంటుంది. అలా చెయ్యలేనివాడు బైబిల్ కేవలం తల కింద పెట్టుకునే పండుకుంటాడు. అలా చేస్తాను అనుకునేవాడు బైబిల్ను తాను చదివేలా చేస్తాడు. బైబిల్ తన్ను చదివేలా సహాయపడతాడు. బైబిల్ తన జీవితం గుండా ప్రవహించేలా సిద్ధపడతాడు. ఎందుకు అంటే బైబిల్ మీ గుండా ప్రవహించే సమయంలో ప్రవహించేది ఎవరో తెలుసా? పురాతన కాలము నుండి శాశ్వత కాలము తన ప్రత్యక్షత చూపిస్తూ వస్తున్నటువంటి యేసు ప్రభువారు. హల్లెలూయా. నువ్వు మాట్లాడితే యేసు మాట్లాడినట్లుగా ఉండాలి. హల్లెలూయా. నువ్వు మాట్లాడితే అవతలి వాడి జీవితంలో సువార్త అనే బీజము ఎందుకు పడుతుంది అంటే నీ గుండా యేసు ప్రవహిస్తాడు కాబట్టి. ప్రభు అన్నాడు ఇదే యోహాను సువార్తలో, మీరు నేనిచ్చు నీరు గనక తాగితే ఇంకెన్నటికీ దాహము మీకు రాదు, ఇంకెన్నటికీ దాహము కొనరు, మీ కడుపులలో నుండి జీవజలపు ఊటలు ప్రవహిస్తాయి. ఏంటా జీవజలపు ఊటలు తెలుసా? పరిశుద్ధాత్ముడు నడిపించినటువంటి మాటలు ఏంటో తెలుసా? అవతల వాడి జీవితానికి జీవం పోసే మాటలు. చచ్చిన వాడి జీవితంలో యు స్పీక్ లైఫ్ ఇన్ టు అదర్స్. వేరే వాడి జీవితంలో నువ్వు జీవాన్ని పోస్తావు, వేరే వారిని నువ్వు కడతావు, వేరే వారిని నువ్వు నిలబెడతావు, అవతలి వాడిని నువ్వు ప్రేమిస్తావు. ఇది క్రీస్తు మనకు నేర్పించినటువంటి గుణ లక్షణాలు. అవి ఊరికూరికనే రావు, క్రీస్తును వంట పట్టించుకుంటే వస్తాయి. యేసు క్రీస్తు మన జీవితాలకు ఏ విధంగా అనుగ్రహించబడుతున్నాడు అన్న విషయం తెలుసుకుంటే వస్తాయి. యెషయా గ్రంథము 48వ అధ్యాయము. ఈ క్రీస్తు ఎవరు అని అంటే, ఈ క్రీస్తును పాత నిబంధన గ్రంథంలో నేను ఎలా కనుగొనాలి అని అంటే యెషయా అంటాడు 48వ అధ్యాయంలో. ఒకసారి చదువుతారా ఎవరైనా? నేను నిన్ను పుటము వేసి తిని నా నిమిత్తము నా మహిమను నేను ఎవరికి ఇచ్చుడు వాడను కాను అన్నటువంటి దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఎప్పటి నుంచి ఆయన మాట్లాడుతున్నాడు తెలుసా? 16వ వచనము, ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను, అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను అని యేసు ప్రభు చెప్తున్నాడు. అందుకే ఆ కింద వచనంలో ఏముంటుంది అంటే, కనుక ఇప్పుడు ప్రభువుకు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను అంటూ యేసు ప్రభు వారు ఏమంటున్నారు అంటే, నన్ను పంపినటువంటి నా తండ్రి మాటను చెప్పటం కోసం నేను ఎప్పటి నుంచి ఏదో అంధకారంలో ఉండి తెలిసి తెలియనట్లు మాట్లాడుతున్నా అనుకుంటున్నారా? కాదు. నా ప్రత్యక్షత నేను చూపిస్తూనే వస్తున్నాను, నా మాటలు నేను మాట్లాడుతూనే వస్తున్నాను, నేను చెప్తూనే వస్తున్నాను. కానీ మీరు ఎందుకు నమ్మట్లేదు? మీరు అతని లేఖనములను నమ్మని ఎడల నన్ను ఎలా నమ్ముతారు? మీరు మోషే చెప్పిన లేఖనములు నమ్మని ఎడల నన్ను ఎలా నమ్ముతారు? ఇది ఒక ప్రశ్న, మన ప్రభు వేసేటటువంటి ప్రశ్న. లేఖనములను మనము నమ్ముతున్నామా? యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం గట్టిగా చదవాలి ఎవరైనా తెలుగులో. యెషయా గ్రంథము 7వ. కాబట్టి ప్రభువు తానే ఒక సూచనను మీకు చూపును. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని ఇది ఎవరు? క్రిస్మస్ సమయంలో మనం చదువుతుంటాం. ఎవరు ఈ ఇమ్మానుయేలు? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. మన జీవితములలో తోడైనటువంటి ఇమ్మానుయేలు ఉన్నాడా అని నేను ప్రశ్నిస్తున్నాను. మరి ఉన్నాడు అంటే లేఖనములు చదివిన వారితోనే ఉన్నాడు. అర్థం చేసుకున్నారు మీరు ఈ ఇమ్మానుయేలును అంటే లేఖనము చదివిన వారికి మాత్రమే సాధ్యం. లేఖనములు చదివిన వారి జీవితంలో మాత్రమే
ఈ ఇమ్మానుయేలు ఉంటాడు. ఆయన ప్రత్యక్షత మీకు అర్థమవుతుంది. ఆయన మీ జీవితంలో అడుగడుగును సంధిస్తాడు, అడుగడుగును రక్షిస్తాడు, అడుగడుగులో సంరక్షకుడుగా మీతో ఉంటాడు, అడుగడుగులోను మిమ్మల్ని కడతాడు అన్నది దేవుని వాక్యం చెప్పే సత్యం. అయితే దేవుని వాక్యమును చదవకుండా, దేవుని వాక్యంలో ఉన్నటువంటి రుచి మనకు లేకుండా, దేవుని వాక్యంలో ఎదగకుండా యేసు ప్రభువు కావాలి అని అంటే, యేసు ప్రభువు తన సొంత మాటల్లో ఏమంటున్నాడు అంటే, లేఖనములు చదవకపోతే నన్నెట్లా అర్థం చేసుకుంటావు నువ్వు అంటున్నాడు. సో దిస్ మార్నింగ్, ఈ ఉదయకాలం సహోదరుడా సహోదరి, ఏంటి నీ జీవితంలో లేఖనాలకున్న స్థానం ఏంటి? తల కింద పెట్టుకుని పండుకునే పుస్తకమా, లేక నీ జీవితాన్ని చదివే నిజమైనటువంటి దేవుని వాక్క? నిజమైనటువంటి దేవుని వాక్యము నీ గుండా ప్రవహిస్తూ ఉంటే, ప్రయాసపడి భారము మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు అని పిలిచినటువంటి యేసు ప్రభువు మీకు అర్థమవుతాడు. విశ్రాంతి ఏంటో మీకు అర్థమవుతుంది. లేదు, లేఖనములను చదవకుండా యేసు ప్రభువును అర్థం చేసుకోవాలి, యేసు ప్రభువుతో సన్నిహిత సంబంధం ఉండాలి అన్నటువంటి దృక్పథంలో కాకుండా లేఖనాలను ఒక పుస్తకంలాగా చదువుతూ వెళ్తున్నాం అనుకోండి, ఈ రోజుకు విశ్రాంతి దినాన్ని పాటించే వాళ్ళలాగానే ఉంటారు. వాళ్ళకి ఇంకా విశ్రాంతి రాలా, వాళ్ళు విశ్రాంతి కోసం వెయిట్ చేస్తున్నారు. యేసు ప్రభు ఏమంటున్నాడు? నేనే విశ్రాంతిని దయచేయువాడను. ఎవరిని? నేను విశ్రాంతి దయచేయువాడను. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం. ఇంకొకరు హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 23 నుంచి 24 వరకు చదవాలి. తన స్వరక్తముతో మనల్ని సంపాదించుకున్నాడు. ఈయన స్వరక్తముతో మనల్ని సంపాదించుకున్నాడు అన్న విషయము పాత నిబంధన గ్రంథంలో మోషే వ్రాసినటువంటి మాటలు తెలుసుకోకపోతే, ఆ రక్తానికి ఉన్నటువంటి విలువను తెలుసుకోకపోతే, యేసు ప్రభువు రక్తం, యేసు రక్తం అని అంటే సరిపోదు. అది మన జీవితాల్లో నిజంగా కార్యావృతం అవ్వాలి. అది కార్యం చేయాలి. అది కార్యం చేయాలి అంటే నిజంగా రక్తం దేనికి ఉపయోగపడుతుందని చూడాలి. దేవుని వాక్యం చెప్తుంది, రక్తము మన పాపమును శుద్ధీకరించడం కోసము బలి అర్పించేవారు. ఈరోజు యేసు ప్రభు ఆ బలిగా వచ్చి సంపూర్ణం చేశాడు. ఇక నీకు ఏ కోడల రక్తం అవసరం లేదు, ఇక ఏ జంతువుల రక్తం అవసరం లేదు. ఎందుకు? సర్వపరిశుద్ధుడైనటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు నీ కోసం చనిపోయాడు. నువ్వు చనిపోవలసినటువంటి ఆ శిలువ మ్రాను పైన యేసు ప్రభువు తన గాయములతో తన శరీరమును సమర్పించాడు. హల్లెలూయా! ఆయన కాకపోతే నువ్వు ఈరోజు ఈ నిత్య జీవాన్ని పొంది ఉండలేవు. ఆయన కాకపోతే నువ్వు ఈరోజు ఆ బలి అన్నటువంటి స్థానంలో ఈరోజు ఇంకా మళ్ళీ నువ్వు చనిపోవాల్సి వచ్చి ఉండేది. ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 23 నుంచి 24, అక్కడ పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ప్రధాన యాజకుని యొక్క వివరణ మన కొరకు ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క వివరణలో చూస్తాం. చూస్తారా? నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృత్యమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు కానీ దేవుని సముఖమందు కనపరుచుకుని పరలోకమందే ప్రవేశించాడు. ఎవరి కోసం ప్రవేశించాడు? నీ కోసం ప్రవేశించాడు, నా కోసం ప్రవేశించాడు. గొర్రెలు ప్రవేశించగలుగుతాయా? ప్రవేశించలేవు. ఎడ్లు ప్రవేశించగలుగుతాయా? వాటి రక్తం సరిపోతుందా? సరిపోదు. వాటి రక్తంలో ఆ పవిత్రత ఉందా? లేదు. కానీ మన ప్రభువు, పరిశుద్ధుడైనటువంటి ప్రభువు, ఆ రక్తమును కాల్చాడు. ప్రశ్న ఏమిటి అంటే, నిజంగా నీకు ఏం చేశానో నేను తెలుసా? నిజంగా పాత నిబంధన గ్రంథంలో నా గురించి వ్రాయబడిన మాటలు నీకు తెలుసా? నువ్వు ఏ సాక్రిఫైస్ లేకపోతే ఏ బలి కోసమైతే ప్రతి సంవత్సరము దేవాలయము దగ్గరికి వెళ్ళావో, ఆ దేవాలయమును నేనే అని చెప్పే యేసు నీకు తెలుసా? ఈ దేవాలయమును పడగొట్టుడి ఎప్పుడు కడతానన్నాడు? చూస్తారా? యోహాను సువార్త 2:19 అనుకుంటున్నాను. ఒకసారి చూడండి. 2:19
ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుతాను అన్నాడు. ఎందుకో తెలుసా? హీఈస్ ఫుల్ఫిల్లింగ్ ద ప్రామిస్ దట్ హీ ఈజ్ ద టెంపుల్. ఆయన చేసినటువంటి వాగ్దానాన్ని సంపూర్ణం చేస్తున్నాడు. ఏంటి ఆ వాగ్దానము అంటే, మీరు హస్తకృత్యములైనటువంటి దేవాలయముల దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి స్మరించుకుంటూ, దేవుని కోసం మీరు ఇవ్వాల్సినటువంటి బలులను ఇచ్చుకుంటూ ప్రతి సంవత్సరం ఏదైతే ఛాయారూపకంగా చేస్తున్నారో, ఏదైతే ఒక నీడలాగా జరుగుతూ ఉందో, రియాలిటీ ఒరిజినల్ మీ ముందుకు వచ్చింది. ఇప్పుడు ఏంటి? ఈ దేవాలయము అని నా శరీరాన్ని చూపిస్తూ ఆయన అంటున్నాడు. తన సొంత శరీరాన్ని చూపించుకుంటూ ఆయన అంటాడు, ఈ దేవాలయం అనే నా శరీరాన్ని పడగొట్టండి, 3 దినములలో దీన్ని లేపుతాను. 3 దినములలో దీన్ని లేపుతాను. లేపటమే కాదు, నిన్ను దేవాలయంగా చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీరు దేవాలయానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మీరే దేవాలయం. హల్లెలూయా. ఎవరైతే ఇలా కలుసుకొని కూడుకుంటారో ఇది దేవాలయము. మీ మధ్యలో యేసుప్రభు ఉంటాను అని చెప్పాడు మత్తయి సువార్త. ఎక్కడ నా నామమున 2-3 కూడుకొని ఉందరో వారి నడుమ నేను వారితో ఉంటాను, వారిలో ఉంటాను. హల్లెలూయా. మన ప్రభువు పాత నిబంధన గ్రంథములో చెప్పినటువంటి ప్రతి మాటకు ఫుల్ఫిల్మెంట్, ప్రతి మాటను సంపూర్ణము చేయటానికి వచ్చాడు. అందుకని ఆయన అన్నాడు, నేను ధర్మశాస్త్రమును కొట్టివేయుటకు రాలేదు, కానీ దానిని నెరవేర్చుటకు వచ్చాను, సంపూర్ణము చేయటానికి వచ్చాడు. టు ఫుల్ఫిల్ ఇట్ 100%, 100%. ఆ దేవాలయమును పడగొట్టారు, ఆయన 3వ దినమున లేచాడు. ఇప్పుడు మనము హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్పినట్లుగా విశ్రాంతిలో ప్రవేశించబోతున్నాం. ఏ విశ్రాంతి? ఎందుకు సబ్బాతు దినం చేస్తారో తెలుసా? పస్కా పండుగ ఎందుకు చేస్తారో తెలుసా? ఇవన్నీ యేసు ప్రభువుకు సూచనలే. యేసు రాబోతున్నటువంటి పస్కా బలికి సూచించి ఆ రోజు వాళ్ళు ఇశ్రాయేలీయులు పస్కా బలిని కోశారు. రాబోతున్నటువంటి పస్కా బలి ఎవరు చూస్తారా ఒకసారి దేవుని వాక్యము? రాబోతున్నటువంటి పస్కా బలి ఎవరు? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. లేవియాకాండం 23వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూడండి. లేవికాండం 23:5. లేవికాండం 23:5. సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరిగెను. పొంగని రొట్టెల పండుగ జరిగెను. అన్లీవెన్డ్ బ్రెడ్ అంటారు. పొంగని రొట్టెల పండుగ. ఈ పస్కా పండుగ ఎవరు అంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఈ పస్కా రాబోతున్నటువంటి నిజమైన పస్కా ఏంటో తెలుసా? చూడండి. క్రీస్తు అను మన పస్కా బలి వధింపబడెను. హల్లెలూయా. ఇక మళ్ళీ మీరు పస్కాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక మళ్ళీ మీరు పోయి వాటిని వీటిని కోసి ఏదో పండగ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ రోజు అవి ఒక నిదర్శనముగా, ఒక మాదిరిగా, లేకపోతే ఒక చూడటానికి ఒక సైన్గా. ఉదాహరణకి మీరు ఇక్కడ నుంచి వెళ్తున్నారు హైదరాబాద్కి, సైన్ పోస్టులు ఉంటాయి పైన, అవునా కదా? ఉంటాయా ఉండవా? ధర్మోజీ గూడెంకు రైట్ తీసుకోండి, ఇంకొంచెం ముందుకెళ్తే ఎల్బీ నగర్కు లెఫ్ట్ తీసుకోండి, తర్వాత దాన్ని ఏమంటారు రాజీవ్ ఔటర్ రింగ్ రోడ్కి వెళ్ళడానికి రైట్ తీసుకోండి. ఇవన్నీ ఏంటివి? సైన్ పోస్టులు. లేదు ఆ సైన్ పోస్టును పట్టుకుని నేను ఊగులాడుతున్నాను అనుకోండి, హైదరాబాద్ వెళ్ళిపోతానా? ఏమంటారు? ధర్మోజీగూడానికి రైట్ తీసుకోండి అన్న చోట పోయి నేను పట్టుకొని ఊగులాడుతున్నాను అనుకోండి, ధర్మోజీగూడెం వెళ్ళిపోతానా? వెళ్ళిపోను. పాత నిబంధన గ్రంథం కూడా అంతే. పాత నిబంధన గ్రంథము రాబోతున్నటువంటి క్రీస్తును చెప్తా ఉంది. క్రీస్తు మీ జీవితాల్లోకి వచ్చాడు. హల్లెలూయా. అయితే పాత నిబంధన గ్రంథం యొక్క గొప్పతనం ఏమిటి అంటే, ఆ బోర్డు చదవందే ధర్మోజీగూడెం ఎక్కడుందో నీకు తెలీదు, అందుకు చదవాలి. ఆ బోర్డు చదవందే ఎక్కడికి వెళ్ళాలో నీకు తెలీదు, ఎలా వెళ్ళాలో నీకు తెలీదు. అందుకనే ఈ రోజుకు కూడా మన దగ్గర 66 పుస్తకాల బైబిల్ ఉంది. కేవలం నూతన నిబంధన కాదు, పాత నిబంధనను కూడా మనం తీసుకుని వెళ్తున్నాం. ఎందుకు? క్రీస్తులో ఫలించినటువంటి పండుగలు జ్ఞాపకం చేసుకోవటానికి, క్రీస్తులో ఫలించినటువంటి పస్కాను జ్ఞాపకం చేసుకోవటానికి, క్రీస్తులో సంపూర్ణమైనటువంటి పులియని రొట్టెల పండుగను జ్ఞాపకం చేసుకోవటానికి, క్రీస్తులో సంపూర్ణమైనటువంటి పెంతెకోస్తును జ్ఞాపకం చేసుకోవటానికి. హల్లెలూయా. పెంతెకోస్తు వస్తుంది అనుకున్నారు. సంఘము ఈరోజు పెంతెకోస్తుగా స్థిరపడింది. హల్లెలూయా.
ఏ దేవుని యొక్క పరిశుద్ధాత్ముని శక్తి మన మీదకి వచ్చినప్పుడు అపొస్తలుల కార్యము 2వ అధ్యాయంలో మనము పరిశుద్ధాత్మునిలో నిండుకొని సంఘముగా ప్రారంభించబడ్డాం. సంఘముగా మనం ఒక పునాదిలోకి వచ్చాం. యేసు క్రీస్తు అన్నటువంటి బండ పైన మనం కట్టబడ్డాం. హల్లెలూయా. ఇది యేసు క్రీస్తుని తెలుసుకోవాల్సినటువంటి అవసరత. ఇది ఒక ఆప్షన్ కాదు. తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఏం కాదులే అని అనుకునే వాళ్ళ మూతి పళ్ళు రాలుతాయి ఒకరోజు. ఎందుకో తెలుసా? వాళ్ళు తెలుసుకున్నటువంటి యేసు బైబిల్లో ఉండే యేసు కాదు అని తెలిసిపోతుంది వాళ్ళకి. వాళ్ళు తెలుసుకున్నటువంటి యేసు నిజంగా బైబిల్లో ఉన్న యేసా కాదా తెలియాలి అంటే లేఖనము చదవాలి. మోషే వ్రాసినటువంటి లేఖనములు నువ్వు అర్థం చేసుకోకపోతే నన్ను ఎలా అర్థం చేసుకుంటావు అని ఎవరు అడుగుతున్నారు? నేను అడుగుతున్నానా? యేసు ప్రభువు అడుగుతున్నాడు. ప్రశ్న ఈరోజు మీ దగ్గర కూడా అదే ప్రశ్న. మరి మీరు యేసు ప్రభువును తెలుసుకున్నారా? యోహాను సువార్త 10వ అధ్యాయము 36వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 36వ వచనం. తండ్రి నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల ఆ క్రియలను నమ్ముడి అని వారితో చెప్పాను. ఎందుకు చెప్తున్నాడు ఈ మాట అంటే, మాటి మాటికి నువ్వు సబ్బాతు చేస్తలేవు, నువ్వు అది చేస్తలేవు, నువ్వు ఈ క్రియలు చేస్తలేవు, ఆ క్రియలు చేస్తలేవు అని ఆయన పైన నిందారోపణ దోషారోపణ చేసే వాళ్ళకు సమాధానంగా చెప్పాడు. నేను వచ్చిందే ఆయన క్రియ రూపంగా వచ్చాను. నేను వచ్చిందే సబ్బాతును నిర్వహించడానికి వచ్చాను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాడు. మనము ఒకరోజు పాపము అన్న ఆ పాపము అన్న భారము కింద చచ్చిపోకుండా ఏ అవినీతి ఎరుగని, ఏ పాపము ఎరుగని పరిశుద్ధుడైనటువంటి మన ప్రభువును ఈ మోషే లేఖనములు, ఈ ప్రవక్తల లేఖనములు సంపూర్ణమగునట్లు, పాపపు భారము మన మీద నుంచి విడిపోవునట్లు, యోవేలు గ్రంథములో వ్రాయబడినట్లుగా పరిశుద్ధాత్ముడు దిగి